ఈ వీడియో అసలు స్కిప్ చేయొద్దు. ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు అసలే స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే ఎంబీబీఎస్ సీట్ కష్టమైద్ది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. తెలంగాణలో ఎంబీబీఎస్ వాళ్ళకైతే వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయినాయి. ఎప్పుడో చెప్తాను చూడండి. వెబ్ ఆప్షన్స్ వన్ టైమే, అంటే ఒక్కసారే పెడతారు ఫస్ట్ ఫేజ్కి. మళ్ళీ సెకండ్ ఫేజ్కి, థర్డ్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ ఉండవు. ఇప్పుడు పెట్టిన వెబ్ ఆప్షన్సే వాళ్ళు చూసి మీరు తర్వాత అప్గ్రేడేషన్ ఆర్ రిటైన్ పెట్టుకుంటే సెకండ్ ఫేజ్కి అప్పుడు వాళ్ళు చూసి మళ్ళీ అప్పుడు సీట్ ఇస్తారనమాట. ఓకేనా? ప్లీజ్ దయచేసి వెబ్ ఆప్షన్స్ ఎవరైనా పెట్టుకోవాలి అంటే పెట్టుకోండి. సెకండ్ ఫేజ్లో పెట్టుకుందాంలే అని సైలెంట్గా ఉండొద్దు. 6 AM ఆఫ్ 16th September అంటే ఈరోజు 6 AM నుంచి 11:30 PM ఆఫ్ 18th September వరకు టైం ఉంది. ఓకేనా? వెబ్సైట్ వచ్చేప్పటికి https://medadmissions.tschE.in అయితే వెబ్సైట్. కావాలి అంటే మీరు వెళ్ళి వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇకపోతే యూనివర్సిటీ ఫీజు, కాలేజ్ ఫీజు చెప్తాను చూడండి. దయచేసి అందరూ పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్. యూనివర్సిటీ ఫీజు ఎవరైనా కానీ మీది గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా కానీ 12,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ ఫీజు నాన్ రిఫండబుల్. ఇది మీకు కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు యూనివర్సిటీ ఫీజు ఆన్లైన్లోనే కట్టి అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారు. ఓకేనా? తర్వాత కాలేజ్ ట్యూషన్ ఫీజు వచ్చేప్పటికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 10,000 రూపీస్ పర్ ఇయర్ ఉంది. హాస్టల్ ఎక్స్పెన్సెస్, మెడికల్, ల్యాబ్ అవన్నీ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమైపోతాయి. ఓకేనా? తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అండ్ ఈఎస్ఐసిలో 60,000 పర్ ఇయర్ అయితే ఉంది. అంతే. ఇంకా ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. దయచేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇన్ కేస్ మీరు పెట్టుకోకపోతే ఇంకా సీట్ రాదు. ఇక్కడ నుంచి కౌన్సిలింగ్తో ఎగ్జిట్ అయినట్టే. ఓకేనా? ఈ కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అయినట్టే మీరు వెబ్ ఆప్షన్స్ కానీ ఇవ్వకుండా ఉన్నట్లయితే. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.